హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఓట్స్తో 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా. దీనికోసం స్టవ్ మీద ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత వాటర్ వేసుకోవచ్చు, మీరు చేసుకోవాలనుకున్న క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం మరిగించుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తగినంత 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్. దీనిలోకి వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఓట్స్ అనేవి వేసుకుంటున్నాను. నేనైతే ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్కి 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మీకు ఇంకా పలుచగా కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. చూసారుగా అలా బాయిల్ చేస్తూ ఉండాలి. మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేయాలి. చేస్తే అది క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ మీకు సరిపోకపోతే మీకు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా ఉడికేటప్పుడు చూసారుగా అలా పొంగు వచ్చేటప్పుడు అది పక్కకేం తీసేయచ్చు, అలాగైనా మనం తినేయచ్చు, పర్వాలేదు. మొత్తం క్రీమీగా అయిపోతుంది టెక్స్చర్ అంతా. ఇలా మరగడానికి ఒక 5 మినిట్స్ సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకొని చల్లార్చుకొని తిన్నా బాగానే ఉంటుంది, వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఏదైనా కర్రీతో లేదా పచ్చడితో తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారుగా టెక్స్చర్ అయితే ఇలా క్రీమీగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. కొంతమంది బాగా పలుచగా కూడా చేసుకొని తాగేస్తూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఓట్స్ ఉప్మాని చేసి చూపించబోతున్నానండి. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేనైతే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అనేది ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అనేది జీలకర్ర వేసుకుంటున్నాను. నేను కొద్దిగా క్వాంటిటీలో చేసుకుంటున్నాను, సో ఈ కొలతలు సరిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నాకైతే కారం ఎక్కువ ఇష్టం, సో 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ వేసుకుంటున్నానండి. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇది మంచిగా మగ్గించిన తర్వాత చిన్న అల్లం ముక్కలు చేసి వేసుకుంటున్నాను, చిన్న ముక్కలుగా. ఇది మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే సాల్ట్ వేస్తే ఇంకొంచెం వేగంగా వేగుతాయి కదా ఉల్లిపాయలు అనేవి. దీనిలోకి టమాటా ముక్క ఒక మీడియం సైజ్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది బాగా మగ్గాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి, చిన్న టేబుల్ స్పూన్తో వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఓట్స్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 1.5 క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను చిన్న గ్లాస్తో అండి. ఆ చిన్న గ్లాస్తో ఓట్స్ తీసుకుంటున్నాను. సో ఇవి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ని చూసుకోవాలి, సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ అనేది. ఇప్పుడు ఓట్స్ 1 గ్లాస్ వేసేసుకుంటున్నాను. చూసారుగా మంచిగా మరిగాయి కదా వాటర్. దీనిలోకి ఓట్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒకసారి మధ్యలో తీసి చూద్దాము ఎలా అయిందో. చూసారుగా ఇంకొంచెం వాటర్ ఉంది, ఒకసారి కలిపేసుకొని ఆ చెమ్మంతా పోయినంత వరకు మూత పెట్టేసుకుందాము. ఇది కూడా కొంచెం ముద్దగానే వస్తుందండి, పొడిలా ఏం రాదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంతమందికి టమాటో అనేది ఇష్టం ఉండదు, వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. టమాటా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మీకు ఏ వెజిటేబుల్స్ కావాలన్నా దీనిలో వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా మార్నింగ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తింటే టమ్మీ అనేది చాలా లైట్గా ఉంటుందండి. దీని మీద కొద్దిగా నిమ్మకాయ వేసుకున్నాను నేనైతే. మీకు నచ్చకపోతే అది కూడా స్కిప్ చేసేయచ్చు. చాలా ఎమ్మీగా టేస్టీగా హెల్తీగా ఉండే 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చూసారు కదండి. మీకు ఇంకా ఓట్స్తో రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.